మనం ఒక చేపల చెరువు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదా వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కంపల్సరీ పార్ట్నర్షిప్తోనే మనం బిజినెస్ స్టార్ట్ చేయగలం. బిజినెస్ అనేది ఏదైనా ఒక స్టార్ట్ చేస్తే ఒక జనరేషన్ చూడాలి. చేపల చెరువు గురించి మన ఛానల్లో రెగ్యులర్గా అయితే ఒక రోజు మిస్ అయిన ఒక రోజు అయితే వీడియో అయితే కంపల్సరీ పెడుతున్నా. ఇన్ఫర్మేటివ్ ఛానల్ మంది ఎక్కువ. నా దాంట్లో ఓన్లీ నా చేప పిల్ల, సొంత చేప పిల్ల తప్ప బయటి చేప పిల్ల అయితే నేను అమ్మను. ఎందుకంటే నా దగ్గర స్టాండర్డ్స్ అయితే ఉంటాయి కంపల్సరీగా. ఎందుకంటే నేను స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాను. సో జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్ అంటే స్టాండర్డ్స్ ఉంటాయి కంపల్సరీగా. ఓకేనా అండి. ఈరోజు టాపిక్ విషయంలోకి వెళ్ళేది ఏంటంటే పార్ట్నర్షిప్. సో కొత్తగా చేపల చెరువులు చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే, అందులో పార్ట్నర్షిప్ చేద్దాం అని ఎవరైనా అనుకుంటే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు చూడండి, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఎలా ఉంటాయి అనేది ఫ్యూచర్ మీకు ఇప్పుడే చూపిస్తా. ఓకేనా. సో పార్ట్నర్షిప్ చేద్దాం అనుకున్నాం. అసలు నేను పార్ట్నర్షిప్ ఎవరితో చేయాలి, ఎవరితో చేస్తే పార్ట్నర్షిప్ బాగుంటుంది? ఒక చేపల చెరువు గురించే కాదండి, ఎందులో అయినా సరే ఏ బిజినెస్ అయినా పార్ట్నర్షిప్ చేస్తే, ఎవరితో చేస్తే మనకి సక్సెస్ వస్తుంది. చేపల చెరువు కావచ్చు, జ్యువెలరీ కావచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎనీ బిజినెస్. ఓకేనా. అన్నిటికి రిలేటెడ్ ఇది. నేను పార్ట్నర్షిప్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ ఎవరితో చేద్దాం అనుకుంటున్నాను? మీ బావగారు ఉంటే ఆయనతో చేయండి. బావగారు అంటే మీ చెల్లి, మీ సొంత చెల్లి పెళ్లి చేసుకున్న హస్బెండ్ ఉంటే ఆయనతో మీరు పార్ట్నర్షిప్ చేయొచ్చు. 100% సక్సెస్ రేట్ ఉంటుంది. పార్ట్నర్షిప్ మీ ఇద్దరికీ కలుస్తుంది. 100% సక్సెస్ రేట్, అందులో ఎలాంటి డౌట్ ఉంటుంది. ఎందుకంటే ₹1 ఆయన తిన్నా, ₹1 నువ్వు తిన్నా, మధ్యలో మీ చెల్లి ఉంటుంది. ఎందుకంటే అబ్బో ఏమైనా తప్పు చేసామంటే మన చెల్లి మన వాయి తాట తీస్తుందని నీకు భయం ఉంటుంది. అబ్బో మా బామ్మర్ది ఏమైనా బిహేవ్ చేసినా నా ఆవిడి నా తాట తీస్తుంది అనే భయం అయితే ఆ మయానున్న ఆడపిల్ల మీద ఉన్న కన్సర్న్ చూసి వీళ్ళెవరు ఒకరు తప్పు చేయరు, ఒకరు మోసం చేసుకోరు. ₹1 అటు వెళ్ళినా ఇటు వెళ్ళినా పెద్ద తేడా ఉండదు. 100% సక్సెస్ రేట్ ఉంటుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి సక్సెస్ రేట్లో ఉన్నది ఏంటంటే, పార్ట్నర్షిప్ ఇంకోళ్ళు ఎవరితో చేస్తే బాగుంటుంది అనేది అంటే, మామ అల్లుడు చేయొచ్చండి. 100% సక్సెస్ రేట్ ఇందులో కూడా. అంటే మీరు మీ కూతురు ఉంది, మీరు అల్లుడికి ఇచ్చారు. మీ సొంత కూతురు, బయటోళ్ళ గురించి చెప్తున్నా. మీ సొంత కూతురు కాబట్టి పెళ్లి చేశారు, ఆయన అల్లుడు ఉన్నారు. మీ అల్లుడును మీరు పార్ట్నర్షిప్ చేయొచ్చు. నెంబర్ 1 100% సక్సెస్ రేట్ ఇందులో కూడా. ఎందుకంటే ₹1 ఆయన తిన్నా, ₹1 నువ్వు తిన్నా, తింటే నా అల్లేగా నా కూతురు ఉంది అక్కడ అనేది నీకు ఉంటుంది, ఆయనే కదా నీకు ఉంటుంది. సక్సెస్ రేట్ అసలు విడిపోదు. 100% సక్సెస్ రేట్. ఇంకోటి కూడా ఉంది, బాబు కొడుకులు, తండ్రి కొడుకు, వీళ్ళిద్దరు కూడా పార్ట్నర్షిప్ చేయొచ్చండి. నెంబర్ 1 బిజినెస్. 100% సక్సెస్ రేట్ ఇది. ఓకేనా. 100% సక్సెస్ రేట్. ఎందుకంటే ₹1 నువ్వు తిన్నా నీ ఇంట్లోనే ఉంటుంది, ₹1 ఆయన తిన్నా ఆయన ఇంట్లోనే ఉంటుంది. అర్థమైందా? సో ఇక్కడ వరకు సక్సెస్ రేట్ గురించి 100% సక్సెస్ రేట్. ఇక వీళ్ళ దాటి మనం బయటికి వెళ్దాం అనుకుంటున్నాం. సో వీళ్ళతో ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. మీకు మీ ఫ్రెండ్స్ గురించి కానీ, మీ స్నేహితుల గురించి కానీ, లేదా వేరే వాళ్ళ రిలేటివ్స్ కానీ బయట బాగా తెలుసు, ఈయన నాకు బాగా తెలుసు, మేము దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి కలిసి ఉంటున్నాం, మా ఇంటి పక్కనే ఉంటాడు, లేదా నా సొంత ఫ్రెండు పలానా చోట ఉంటాడు, మేమిద్దరం ఎప్పటి నుంచి ఎరా అంటే ఎరా అనుకుంటున్నాం, అలాగే అది కాక నాకు ₹1,00,000 కావాలంటే ఇస్తున్నాడు, మీకు ₹1,00,000 కావాలంటే మీరు ఇస్తున్నారు, మాట బాగుంది కలిసి చేస్తాం అని మీరు అనుకున్న అంతవరకు మాత్రమే మీ ఫ్రెండ్ గురించి మీకు తెలుసు. ఒకటి, ఏదైనా ఒక మనిషి గురించి మనకు పూర్తిగా తెలియాలి అంటే, ఒక అవగాహన రావాలంటే, ఆయనతో మీరు 6 నెలలు సావాసం చేస్తే ఆయన మీరు అవుతారు, మీరు ఆయన అవుతారు. ఇది ఫ్యాక్ట్. మీ ఇద్దరు 6 నెలల్లో ఒకరి గురించి ఒకరికి క్లారిటీ తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్పుడు దాకా తెలియదు. మీరు 10 సంవత్సరాల ఫ్రెండ్షిప్ చేసి ఉండొచ్చు, 10 సంవత్సరాల రిలేషన్లో ఉండొచ్చు ఒకళ్ళు అయినా సరే, కానీ కంటిన్యూగా రోజు 24 గంటల పాటు మీరు మీతోనే కలిసి ఉంటారు కదా. ఏదో ఫోన్ కాల్లో మాట్లాడుకుని ఉంటారు, ఎరా ఏంటో అనుకుంటారు, ఆ కూసేపు మాత్రమే తెలుసు. అసలు అది పనికిరాదు. అర్థమైందండి. 6 మంత్స్ కంటిన్యూగా ఒక పార్ట్నర్షిప్ బిజినెస్లోకి దిగిన తర్వాత ప్రతి రూపాయి కౌంట్ కూడా వస్తుంది, ప్రతి రూపాయి డిస్కషన్ వస్తుంది, ప్రతి రూపాయి కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సో ఇలాంటివన్నీ మేనేజ్ చేసుకుందాం అనుకుంటే 100కి 95 మంది ఈ సంవత్సరంలోపు విడిపోతారు. ఇది ఫ్యాక్ట్. ఇంకా మిగిలిన 5 ఉన్నారు కదా, అందులో 3 5 సంవత్సరాల్లోపు విడిపోతారు. అవి కూడా రూపాయిగా డిస్కషన్స్ రావడం, వేరే చోట్ల రావడం, పార్ట్నర్షిప్లో వచ్చేసరికి వేరు ఇవన్నీ నేను చూస్తున్నానండి. నేను ఏది కావాలని చెప్తున్నది కాదు. 100 మంది బిజినెస్ స్టార్ట్ చేస్తే అందులో ఒకరికి మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. ఒక 20 ఇయర్స్ కానీ, ఒక 30 ఇయర్స్ కానీ తీసుకెళ్ళే అండర్స్టాండింగ్ అన్నదమ్ములు ఒకళ్ళే ఉంటారు, ఫ్రెండ్స్ కూడా ఒకళ్ళే ఉంటారు, లేదా ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. 100 మందిలో నేను చెప్తుంది ఓవరాల్ మొత్తమే చెప్పట్లేదు, 100 మందికి మనం 100% కదా పర్సెంటేజ్ తీసుకునేది. సో ఇలా ఉంటుంది. మీ స్నేహితుడి గురించి మీకు అన్నీ తెలుసు అని మీరు అనుకుంటారు, అసలు మీ స్నేహితుడి గురించి మీకు ఏమీ తెలియదు.
అంటే నేను 10 సంవత్సరాల నుంచి వాడితో ట్రావెల్ చేశాను, మేమిద్దరం కలిసి బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాం అని మీరు అనుకోవచ్చు. 10 సంవత్సరాల నుంచి నువ్వు ట్రావెల్ చేసిన ఒక రోజులో వాడితో నువ్వు ఎంత సమయం మాట్లాడావు? ఒక అరగంట సేపు ఫోన్లో మాట్లాడుంటావు, లేదా ఒక గంట సేపు ఫోన్లో మాట్లాడుంటావు. ఆ గంట సేపే నువ్వు మాట్లాడావు, లేదా 1,00,000 రూపాయలు నువ్వు వాడికి ఇచ్చి ఉంటావు, వాడి దగ్గర నుంచి నువ్వు తీసుకుని ఉంటావు. ఈ 10 సంవత్సరాల్లో మీ ఇద్దరి మధ్య జరిగిన డిస్కషన్స్ ఇంతే, ఇంతమించి ఏమి ఉండదు. లేదు ఆ అర్జెంట్ వచ్చి నువ్వు 3,00,000 తీసుకుని ఉంటావు, లేదా 4,00,000 తీసుకుని ఉంటావు. నువ్వు ఇచ్చి ఉంటావు, లేదా ఆయన నీకు ఇచ్చి ఉంటాడు. ఈ ట్రాన్సాక్షన్ జరిగి మీ ఇద్దరు రిలేషన్ కూడా చాలా బాగుంటుంది. 100%. ఈ 10 ఏళ్ళలో మీకు ఎలాంటి డిస్కషన్స్ లేవు, హ్యాపీగా ఉంది. సో మీరు చేద్దాం అనుకోండి. కానీ అతని గురించి కానీ, నీ స్నేహితుల గురించి కానీ, నీ వేరే వాళ్ళ గురించి కానీ, అతని క్యారెక్టర్ అనే విషయం నీకు తెలీదు. ఇది ఫ్యాక్ట్. ఏంటి ఇలా అంటున్నానని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే నేను చూస్తున్నాను ఇలాంటి బోర్డన్ని ఉన్నాయని నేను చూశాను. ఎన్నో వందల కేసులు చూసిన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. పెద్ద పెద్ద కంపెనీలేనండి, మీరు నమ్మరు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఒక 2-3 ఇయర్స్ పార్ట్నర్షిప్ తర్వాత బ్రేక్ అవుతాం, వాళ్ళు సపరేట్గా చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, హీరో హోండా ఉంది. వాళ్ళిద్దరు పార్ట్నర్షిప్ సపరేట్ అయిపోయారు. ఐఫోన్, OnePlus ఉంది, వాళ్ళు కూడా పార్ట్నర్షిప్ విడిపోయారు. పెద్ద పెద్ద కంపెనీలు కూడా 5-6 సంవత్సరాలు మ్యాక్సిమం, లేదు 10 సంవత్సరాలు అంతే, ఇక అంత మించి ఎక్కువ ఉండదు. సో ఈ సంవత్సరం ఇంకో విషయం ఏంటంటే, మనం ఒక చేపల చెరువు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, లేదా వేరే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కంపల్సరీ పార్ట్నర్షిప్తోనే మనం బిజినెస్ స్టార్ట్ చేయగలం. వేరే చోట అయితే మనం బిజినెస్ స్టార్ట్ చేయలేం. ఎందుకంటే ఆ గైడెన్స్, ఆ ప్రోత్సాహం మనం చేయాలంటే పక్కన ఒక మనిషి కావాలి. ఎందుకంటే దాని గురించి పూర్తిగా తెలిసిన వ్యక్తి అయితే మనం ఏదోటి అయితే వదిలే, చెరువు లక్షణం ఇది పోయినా నాది పోయినా మనం చేద్దాం అని ముందుకు రావడానికి, ఒక అడిగేయడానికి నీ స్నేహితుడు ఉపయోగపడతాడు, కంటిన్యూ చేద్దాం అంటానికి ఉపయోగపడతాడు. తప్ప లాంగ్ రన్ తీసుకెళ్ళాలి అని అంటే కంపల్సరీగా 100లో 1-2 మాత్రమే ఉంటారు. ఇది మాత్రం ఫ్యాక్ట్, యూనివర్సల్ ఫ్యాక్ట్ అండి ఇది. సో దానికోసమే నేను చెప్తున్నా, పార్ట్నర్షిప్ చేస్తే మీ బామ్మర్దులు చేయండి, బాబు కొడుకులు చేయండి, లేదా మామ అల్లుళ్ళు చేయండి. అన్నదమ్ములు కూడా అది మీ అండర్స్టాండింగ్ మీద బేస్ అయి ఉంటుంది. అండర్స్టాండింగ్ మీద బేస్ అయి ఉంటే అసలు వెళ్ళాను గుడ్, మనం చేసేది కాదు. నేను చెప్పింది ఏంటంటే మెజారిటీ చెప్పా, 100 మందిలో 95 మంది 1 ఇయర్ లోపు కన్ఫామ్. ఈ 5గురిలో 3 మాత్రం ఒక 3-4 సంవత్సరాలు కన్ఫామ్. ఆ 2 మాత్రం లైఫ్ లాంగ్ రన్ అవుతారు. ఆ 2లో మీరు ఉన్నారా లేదా అనేది మనం చూసుకోవాలి. యాక్చువల్గా ఒకటి, పార్ట్నర్షిప్ బిజినెస్ చేద్దాం అనుకున్నా, వేరే బిజినెస్ చేద్దాం అనుకున్నా, ఏ బిజినెస్ చేద్దాం అనుకున్నా సరే, స్టార్టింగ్లో లాసులు ఉంటాయి, లాభాలు ఉంటాయి, ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి. ఇవన్నీ చూస్తేనేనండి కంపల్సరీగా ఈ అప్ అండ్ డౌన్స్ అన్నీ దాటుకుని ముందుకెళ్ళినోడే నిలబడగలుగుతాడు, ఏ బిజినెస్ అయినా కానీ. అది అలా స్టార్ట్ చేసే బిజినెస్ చేయండి 100%. చేపల బిజినెస్ కావచ్చు, ఓ జనరేషన్ చూస్తుంది. ఏదైనా ఒక ఐస్ బండి కావచ్చు, జనరేషన్. కూరగాయలు కొట్టు కావచ్చు, జనరేషన్. అందులోనే ఉండిపోండి. ఎందుకంటే నువ్వు చేస్తూ ఉంటావు, తర్వాత నీ కొడుకు వస్తాడు, నీ కొడుకు కూడా అలవాటు చేస్తావు, నీ కొడుకు వస్తాడు, లేదా వాడు కొడుకు వస్తాడు. అలా ఒక జనరేషన్ చూడాలి. ఒక 30-40 సంవత్సరాలు మీరు అందులో ఉండిపోవాలి. ఏ బిజినెస్ అయినా సరే ఒక 20 సంవత్సరాలు నువ్వు కష్టపడితే అందులో టాప్ పొజిషన్కి వెళ్ళిపోతావు, నిన్ను ఎవరో పట్టుకోలేరు. ఇది మాత్రం ఫ్యాక్ట్. సో ఒక 20 ఇయర్స్ ఏ బిజినెస్ చేసినా ఒక 20 సంవత్సరాలు చేయండి చాలు. 20 ఇయర్స్ నేను ఈ బిజినెస్ చేయాలి అన్న నమ్మకంతో మీరు బిజినెస్ దిగండి, పార్ట్నర్షిప్ కూడా దిగండి. 20 ఇయర్స్ కంపల్సరీగా చేయాలి ఆ బిజినెస్. అది లాస్ రాని, లాభం రాని, ఏదైనా రాని. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్స్ ఉన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి కంపల్సరీగా. అలాగే లవ్ గైస్, మన దగ్గర చేప పిల్ల అయితే అవైలబిలిటీగా ఉంది. కొత్త పిల్ల, పాత పిల్ల 2 ఉన్నాయి. కొత్త పిల్ల ఏదో అయిపోయింది, స్టాక్ అయిపోయిందండి. పాత పిల్ల మాత్రం ఉంది. 4 అంగుళాల కాడ నుంచి అయితే అవైలబిలిటీగా ఉంది. శీలావతి కట్ల పిల్ల అయితే మన దగ్గర అయితే ఉంది. సో జీకే బాబు అనేవాడు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాడు. సో డెఫినెట్గానండి, ఎందుకంటే జీకే దగ్గర నుంచి మన చేపలు వేసుకెళ్ళామంటే అసలు 100% డ్యామ్ షూర్. అన్నా పిల్ల, అన్నా సైజు, అన్నా క్వాలిటీ, అన్నా నెంబరు కంపల్సరీగా వస్తుంది. మన ఛానల్లో కస్టమర్ రివ్యూస్ ఉన్నాయి. సో ఆ రివ్యూస్ చూసి మీరు చేపలు నా దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకంటే నేను స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే నేను ఒక బ్రాండెడ్ ఫోన్ లాంటివాడిని. నా బ్రాండ్ అది జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మ్ అనేది ఒక బ్రాండు నేను పెట్టుకున్నాను. ఆ బ్రాండ్ ప్రకారం నేను కంటిన్యూగా ఆ బ్రాండ్కి నేను లోబడే ఉంటాను. సో ఆ బ్రాండ్కి నేను లోబడే పనిచేస్తాను. అర్థమైందా అండి? సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్.